కన్నీళ్లు. ఇలా అనేక ద్వంద్వాలున్నట్లుగానే ప్రతి ఏడాది మన జీవితంలో విజయాలు, అపజయాలు, ఆనందాలు, దుఃఖాలు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం కొత్తలో చాలా ఉత్సాహంగా ఎన్నో నిర్ణయాలను చేసుకుంటాం. ఇప్పటి వరకు చాలా సార్లు చాలా పనులు చేయాలనుకుని చేయలేకపోయాను. ఈ సంవత్సరం మాత్రం వాయిదా వేయకుండా తప్పకుండా చేస్తాను అనే నిర్ణయం మాత్రం ప్రతి ఏడాది అందరం తీసుకుంటాం. అయినా అదే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. అందుచేత అన్నేసి భీకర ప్రతిజ్ఞలు చేసుకునే కన్నా ఓ చిన్న పని చేద్దామా? అదేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త కొత్త క్రాఫ్ట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ దీప్తి. అయితే ఈ రోజు వారు మనకు చక్కగా కుందన్స్ ని యూజ్ చేస్తూ డెకరేటివ్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. అదేలా చూస్తూ మనం నేర్చుకుందాం. హాయ్ దీప్తి. హాయ్ శీలా. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేనే బాగున్నాను, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు మీరు మాకు కుందన్స్ తో ట్రీ అన్నారు. అవును, కుందన్స్ తో పాటుగా ఏమి యూజ్ చేస్తున్నారు ఈ రోజు? కుందన్స్ తో పాటు గ్రీన్ టేపు, గోల్డెన్ వైర్, బైండింగ్ వైర్, సిజర్స్. జనరల్ గా కుందన్స్ తో అంటే డ్రెస్సెస్ మీద, శారీస్ మీద స్టిచెస్ కి యూజ్ చేస్తున్నారు, అవును, లేదంటే ఏదైనా డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు కేవలం కుందన్స్ తోనే ఒక ట్రీని తయారు చేస్తా అంటున్నారు. అవును. ఓకే, అంటే దీనికి కలర్ఫుల్ కుందన్స్ ఏమైనా కావాలి? అవును, కలర్ఫుల్ కుందన్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంకా చేద్దాం శీలా. సిల్వర్ వైర్ తీసుకుని ఇంత సైజ్ కట్ చేసుకోవాలి. అంటే దేనికోసం ఈ పీసెస్ మనకి? కుందన్స్ ని హోల్స్ లోపల పెట్టాలన్నమాట. ఓకే, కుందన్స్ ని దీనికి ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూస్ చేసుకోవాలి. ఒకటి రౌండ్ సెంటర్ కి. ఓకే, దీనికి హోల్ ఉంటుంది కదా, కింద నుంచా పైనుంచా? పైనుంచి పెట్టాలి. పైనుంచి తీసుకోవాలా? పైనుంచి పెట్టి మళ్ళీ ఇది దీనిలో నుంచి పెట్టాలి. కింద నుంచి తీయాలి మళ్ళీ. ఓకే, అంటే ఒక యూ షేప్ లో మనకి అది లాక్ అయిపోయింది. మళ్ళీ దాన్ని కిందకి పెట్టి ట్విస్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ తీసుకుని గట్టిగా దాన్ని లాక్ చేసి. అవును. ఇలా 7 పెటల్స్ చేయాలి. స్టెమ్ అనేది వచ్చేసి కొంచెం మనకి డ్రాప్ సైడ్ అంటే షార్ప్ సైడ్ కాకుండా యూ షేప్ ఎక్కడైతుందో అటు సైడ్ మనకి రావాలి. అవును శీలా. ఓకే, ఆల్రెడీ అలా అన్ని తయారు చేసుకుని తీసుకొచ్చారండి. 5 పెటల్స్ చేసుకొచ్చా నేను. ఈ వైట్ కుందని తీసుకుని సెంటర్ ఇది ఇలా పెట్టుకోవాలి. ఏదైతే ఉందో గోల్డెన్ వైర్ దీనికి ట్విస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా మనం విడివిడిగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. వైరే కనుక మనం ఎలా అంటే అలా వస్తుంది. ఇందులో ఫ్లవర్ రెడీ అయిపోయింది. మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది. బైండింగ్ వైర్ తీసుకుని దీన్ని కొంచెం ఇలా బైండ్ చేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని దీనికి ట్విస్ట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది కనిపించకుండా మనం గ్రీన్ టేప్ చుట్టేస్తాం దీనికి. ఇప్పుడు మనం దీని కుందన్స్ లో కేవలం ఫ్లవర్స్ అయినా బడ్స్ కూడా తయారు చేయొచ్చు అంటారు? బడ్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్లవర్ అయితేనే బాగా వస్తుంది. ఫ్లవర్ అయితేనే బాగా వస్తుందా? చిన్న సైజ్ కుందని తీసుకుని బడ్స్ చేసుకోవచ్చు. లీవ్స్ లాగా పెట్టేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టుకోవాలి. లీవ్స్ లా కనిపించేందుకు మనం గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకుంటే చక్కగా యాప్ట్ అవుతుంది అనమాట. కాదు అంటే మనం ఆర్టిఫిషియల్ లీవ్స్ అన్నా పెట్టుకోవచ్చు. మనం బైండింగ్ ఇప్పుడు కనిపిస్తుంది కదండి, మళ్ళీ ఈ వైర్ కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా మళ్ళీ చుట్టుకోవాలా.
చూసిలా బైండింగ్ వర్క్ అనిపించకుండా మొత్తం అంతా గ్రీన్ టేప్ తో చుట్టేసేయాలి. మనం లోపల ఏం పెట్టామో తెలియకుండా మొత్తం మన టేప్ తో కవర్ చేసేయాలి. అవును శీలా. ఓకే, ఇది ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో నైస్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా మనం కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ చేసుకున్నవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం. ఓకే, అంటే ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్ని ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. అవును శీలా. విత్ లీవ్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి మొత్తం బైండింగ్ వైర్ తో చుట్టేసి చక్కగా తయారు చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ట్రీ లాగా ఎలా అసెంబుల్ చేయాలో చెప్తారు. అవును శీలా, నేను చేసి తీసుకొచ్చాను, చెప్తాను. ఓకే, ఇదిగో శీలా. బాగుంది, బ్యూటిఫుల్. దాంట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి మనం, ఒకటి పైకి ఒకటి కిందకి అలా సైడ్స్ పెట్టుకుంటూ. దానికి కావస్తే ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతాయి. దాన్ని మధ్య మధ్యలో పెట్టేసి సెట్ చేశారనమాట. అయితే మొత్తం మధ్యలో పెద్ద స్టెమ్ లాగా ఉంది, అన్ని బ్రాంచెస్ లాగా అన్ని బ్రాంచెస్ అటాచ్ చేస్తాను. దాని వల్ల అది కొంచెం లావుగా ఉంది. ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వాల్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, పైన కూడా బీట్స్ అవన్నీ వేశారు కదా. అవును శీలా. సో నైస్ అండి. అయితే ఇలా మన చిన్న చిన్న కుందన్స్ మన ఇంట్లో శారీస్ డ్రెస్సెస్ కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అవన్నీ అలాగే వేస్ట్ అయిపోయి పక్కన అలా పారేస్తూ ఉంటాం. వాటిని అలా కాకుండా వేస్ట్ లేకుండా ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. అవును శీలా. ఓకే అండి, చాలా మంచి ఐడియా ఇచ్చారు. నిజంగానే కుందన్స్ తో ఒక డెకరేటివ్ ట్రీ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శీలా. వెల్కమ్.